శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రచించిన స్తూక్తి సుధలు ఖండకావ్యం ఆవిష్కరణ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వి లక్ష్మీనారాయణ సభాహ్వానంతో కార్యక్రమం ప్రారంభం కాగా ప్రధానోపాధ్యాయుని డి సుబర్ణ పద్మావతి అధ్యక్షత వహించారు. మెడ్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు మరియు ముఖ్య అతిథి ఆచార్య విస్తాలి శంకర్రావు గ్రంథ ఆవిష్కరణ చేశారు. తొలి ప్రతిని పిఈటి మక్కెన నాగేకి అందజేశారు. శంకర్రావు మాట్లాడుతూ సూక్తి సుధుల ఖండకావ్యం ఒక ఆణిముత్యమని తెలిపారు. అది అన్ని వయసుల వారు ఆచరించదగిన పారాయణ గ్రంథమని, అటువంటి గ్రంథాన్ని తనకు విద్యాబుద్ధులు నేర్పించిన తన గురువులకి అంకితం ఇవ్వడం ఆదర్శంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు, డాక్టర్ చుక్క నాగభూషణం, డాక్టర్ కాకాని సుధాకర్, దివాకర్ దత్తు, చప్పిడి వీరయ్య, జి వీరాంజనేయులు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, జ్యోతి రమేష్ మరియు ఎందరో సాహితీ ప్రియులు పాల్గొన్నారు. కానీ ఒక జాతికి మోక్షం కలిగేటువంటి అంబేద్కర్ మర్చిపోలేదు. తను పడ్డ అవమానాలు తన జాతి వాడు పడకూడదు శిరసెత్తుకొని 150 ఏళ్ళు పెట్టుకున్న నిలబడమయ్యేటువంటి అంబేద్కర్ని మర్చిపోలేదు. ఎక్కడ మర్చిపోతాడు? ఎందుకంటే బాధలు ఉన్నాయి కాబట్టి, ఎంతైనా కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి అది పెద్ద రాసుకొస్తున్నాడు. నోటికి ముంతయు కట్టకట్టి పంచరాని పనులు వెంచబడను. పంచంలోనే ఒక వేదం ఉందండి, అది గొప్పతనం. చాలా మంది పద్యాలు రాస్తారు కానీ తను అనుభవించినటువంటి వాళ్ళకి అర్థం ఏంటండి, తన పూర్వీకులు నీటి చుక్కకు అక్కడ ముక్కకు నాగయ్య మహర్షి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక అనుబంధంతో కూడిన ఈ ప్రదేశంలో ఉన్న నేను ఈరోజు మా గురువుల దగ్గర నా మాతృ సంస్థలో నా మాతృభూమిలో నేను ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది ఎంత అదృష్టం. ఎన్ని సభలో పాల్గొన్నా, ఎన్ని సత్కారాలు పొందినా ఈ ప్రాంతంలో ఈ భూమిలో నాకు ఈరోజు ఈ వేదిక నాకు లభించటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అందుకు మా పూర్వీయులకు, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సుబర్ణ పద్మావతి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక ఉన్న పెద్దలు అందరూ ఆత్మీయులు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న సమయం లేదు కాబట్టి సంక్షిప్తంగా తెలియజేస్తున్నాం. ఈ అద్దెకి ఎలాంటిదంటే, మన ఈ పాఠశాల నేను ఇప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి రేపు మీరు కూడా ముఖ్యంగా పుస్తకం చిన్నదే సూక్తి సుధా పుస్తకాన్ని ఎందుకు ఆలోచించింది, మన స్కూల్లో పెడదాము అనే ఆలోచన వచ్చింది. తర్వాత మేడగా అడిగాము, మేడగా అనుకుంటానంటే తప్పకుండా మేము సాగిస్తే కట్టబోతున్నాం. ఈ పుస్తకాన్ని ఇక్కడ కట్టడానికి కారణం ఒకటే, నేను నా అన్నములు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత మా ఇద్దరు కూడా ఇక్కడ చదువుకున్నారు. అంటే రెండు తరాల అనుభవం ఈ స్కూల్కి నాకు ఉంది. నేను మొన్న మా తమ్ముళ్ళు నాకు ఇద్దరు కన్నా కూడా ఇదే స్కూల్ చదువుకొని వాళ్ళు ఉన్న స్థానంలో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పాఠశాలలో నేను ఆ సంవత్సరం చదువుకున్నాను. 6 నుంచి SSLC చదువుకున్నాను. ఆ SSLC ఉన్నప్పుడే మొట్టమొదటిసారి మహారాజు
తెలుగు మాస్టర్ అబ్బో మాస్టర్ గారు, గోడ సత్యాన గారు ఉన్నారు. వాళ్ళు తెలుగు గ్రామాలు చెప్పినప్పుడు